హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో కోరుకునే వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మహాలక్ష్మి మాధవకి మనీషాకి పెళ్లి చేసిన మహాలక్ష్మి ఎలా చేసింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా అందరూ కూడా పార్కు వెళ్ళి పిక్నిక్కి వెళ్ళి అందరూ ఎంజాయ్ చేస్తూ కేశవ మాత్రం అబద్ధం చెప్పి శైలును తీసుకొని అదే పార్కుకు వస్తాడు. చాటుగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అలా చూసిన కన్నా అందరిని తీసుకొని వస్తాడు. అందరి ముందు కేశవ వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మా ఇంట్లో అని అందరి గురించి గొప్పలు చెప్పడం, శైలు ముందు గొప్పలు చెప్తూ ఉంటాడు. అప్పుడు తననేమో శైలు ముందు ఎక్కువ చేసుకొని తననేమో మిగతా వాళ్ళందరినేమో తక్కువ చేసినట్టు మాట్లాడతారు. అప్పుడు అలా ఉండగా అందరికి కోపం వస్తుంది. ఇక వాళ్ళు ఇలా అనుకుంటాడు, ఇప్పుడు వీడి పని ఇలా కాదు, నేను పల్లీలు తీసుకెళ్ళి వీడి పరువు నేను తీసేయాలి, వీడు నన్ను డిగ్రీలు పాస్ అవనోడా అంటాడా అని కన్నయ్య పల్లీలు అమ్మడం దగ్గర నుంచి పల్లీలు తీసుకొని బుట్ట తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తాడు. వీడేంది ఇక్కడిక్కడనే తిరుగుతున్నాడని పైకి లేచి చూడంతో ఒక్కసారిగా కేశవ కన్నాను చూస్తాడు. అరే వీడేంటి ఇక్కడ వచ్చాడు, నన్ను ఏమైనా అడ్డంగా బుక్ చేయడానికి వచ్చాడా అంటూనే ముందుకు వస్తాడు. వచ్చి బాబు పల్లీలు అనగానే అలానే మేడం అనగా, అరే నువ్వేంట్రా ఇక్కడ అనగా, నేను ఇక్కడ ఉండకూడదా, మీరు మాత్రమే ఇక్కడ ఉండాలా, నేను ఉండకూడదా, మీరు మాత్రమే ఇక్కడ ఐస్ క్రీమ్ తినాలా, నేను తినకూడదా అనేసరికి, అది కాదురా అనేసరికి, ఏంటన్నయ్యా ఎప్పుడు అబద్ధం చెప్పని నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టావా, ఎప్పుడు నీతి నిజాయితీలుగా ఉండే నువ్వు ప్రేమలో పడడంతో ఇంట్లో వాళ్ళని కాదని ఈ అమ్మాయి ఎంబడి తిరుగుతున్నావు. వావ్ సూపర్ అన్నయ్య, మేమేమో అందరం కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము, కానీ నువ్వు మా మధ్యలో లేవు, ఇక్కడ నీకు పనే ముఖ్యము, బైకు ఇవ్వడానికి వెళ్ళావనుకొని మేము చాలా సంతోషపడుతున్నాము. వీడికి పని కంటే ఫ్యామిలీ కంటే పని మీదే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడని అనుకుంటున్నావు. అలా ఇంకా నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయితో పార్కులో కూర్చున్నావు అనగా, అరే నువ్వు వాళ్ళకి చెప్పొద్దురా అనగా, సరే చెప్పకుండా ఉండాలంటే కొంచెం ఖర్చు అవుతుందంటే, సరేరా ఈ 1000 రూపాయలు తీసుకోరా ప్లీజ్ ఎవరికి చెప్పొద్దురా అంటే, ఇంకా కేశవ్కి తెలియని ముచ్చట ఏంటంటే కన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళిద్దరు ప్రేమాయణం చూపిస్తాడు. కానీ కేశవకి తెలియదు. ఇక 1000 రూపాయలు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా పల్లీలు అతనికి బుట్ట ఇచ్చేసి చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా కన్నా వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళావు కన్నా, ఏం చేసావు అనగా, నేనా ఏం చేశానా, ఈ 1000 రూపాయలు సాధించాను, 1000 రూపాయలు చూపిస్తాడు. ఇక్కడికి రా కన్నా అంటూ అనగా మాధవ్ అడుగుతాడు. కేశవన్ని ఇచ్చాడు, కేశవన్న మ్యాటరు ఎవ్వరికి చెప్పకుండా ఉండడానికి ఈ 1000 రూపాయలు నాకు ఇచ్చాడు. నువ్వు ఆల్రెడీ చెప్పేసావు కదరా అంటారు. నేను చెప్పానన్న విషయం మీకు మాత్రం తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా వదినే ఇక అంటూ కన్నా మాట్లాడుతూ ఉంటాడు. మామూలుడి కాదురా నువ్వు అని అంటారు. సరే ఇంక ఇంటికి వెళ్దాం పదండి, చాలా ఆలస్యమైందనగా ఇక సరేనని ఇంటికి వెళ్తారు. ఇక వెళ్తుంటే ఇక మనీషాను మాధవ ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా కన్నా మహాలక్ష్మి చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని గమనిస్తూ ఉంటారు. ఏంట్రా వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా జరుగుతుందంటావా అని కన్నాతో అంటే, అది నాకు అర్థం కావట్లేదు వదిన అని అంటాడు. బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది వదిన అంటాడు. అలా అనేసరికి ఒకసారి వంశీ అన్నతో మాట్లాడాలరా అనేసరికి, సరే వదిన అంటాడు, నేను వెంటనే మాట్లాడిస్తాను అనగా, ఇక సరే నేను ఫోన్ చేస్తానని ఫోన్ చేస్తాడు. ఇలా అంటుంది, నేను మహాలక్ష్మి, అమ్మ మీరా చెప్పండి అమ్మా, ఏంటమ్మా ఫోన్ చేశారంటారు, నాకు హెల్ప్ చేయాలి మీరు అని అంటుంది. అలా అనగా, ఏంటమ్మా ఏంటా హెల్ప్ అంటుంది. మా పెద్దని మనిషిని చాలా బాగా మాట్లాడుకుంటున్నారు,
పెద్ద కూడా మనిషి పక్కన ఉంటే చాలా సంతోషంగా ఉంటున్నాడు, సంతోషంగా కనిపిస్తున్నాడు. మరి ఇదేంటో తెలుసుకోవాలని కాల్ చేశాను అంటాడు. ఏంటమ్మా ఏమంటున్నారు మీరు అంటుంది. పెద్ద మనిష ఇద్దరు ప్రేమించుకుంటున్నారేమోని నేను అనుకుంటున్నాను అంటుంది మహాలక్ష్మి. ఏంటి మీరు చెప్పేది నిజమా అమ్మ అంటుంది. మా మనిషిని మాధవన్న ప్రేమిస్తున్నాడా? నాకు అసలు నమ్మకం అవ్వట్లేదు, నమ్మకం రావట్లేదు అనగా అవును పెద్ద ప్రేమిస్తున్నాడని నా మనసు చెప్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషంగా ఒకరు అన్నట్టు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అట్లా మాట్లాడుకోవడం చూసి మాకు అలా అనిపించింది, అనుమానం వచ్చింది. ఒకసారి మీరు మనిషి అని అడుగుతారు అని మేము పెద్దని అడుగుతాం అనగా సరేనమ్మా అడుగుతాము అనగా మీరు కోపంగా అడగొద్దు అంటుంది. ఇక అప్పుడు ఇలా అంటుంది, మీ అన్న గురించి నాకు తెలియదా? మీరు అన్న ఇష్టపడుతుండ్రంటే మీ అన్న ఇష్టపడుతుండ్రంటే వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అయి ఉండాలి. నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేస్తే ఇక అంతకుమించిన అదృష్టం లేదు అని ఉంటుంది. అన్న అంటే నాకు చాలా అభిమానం అని మాట్లాడుతూ ఉంటారు. అదే ఒక్కసారి నువ్వు కనుక్కోమని అంటున్నాను కదా, మనిషి అని అడుగు, అభిప్రాయం ఏంటో తెలుసుకో. అప్పుడు వీళ్ళిద్దరు చూపులతోనే ఇష్టపడుతున్నారా ఎలా ఏంటి అని మనకు తెలుస్తుంది అంటుంది. సరే అమ్మ అని చెప్పి ఇక మహాలక్ష్మి చెప్తుంది. ఇక మహాలక్ష్మి పనిసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇద్దరు కూడా లవ్ చేసుకుంటుంటే పెళ్లి చేద్దామా మహాలక్ష్మి అనగానే ఇక చక్రి ఇంట్రెస్ట్. మరి అంతే కదండి, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డప్పుడు పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, అదే నేను కూడా కోరుకుంటున్నాను అని అనగానే అయితే పెద్దన్నయ్య కూడా పెళ్లి చేస్తాము ఇక అనుకుంటారు. అనుకుంటున్నాం, అవుతుందో లేదో తెలియదు అని అంటారు. ఇంకా విషయం ఏంటో తెలుసుకోవాలి అంటారు. కేశవన్ వస్తున్నాడు అనేసరికి అవునరా నేను భద్రకాలిని, నేను మహంకాలిని, అంతేరా నా మాట తీరే అంత. నేను ఈ కుటుంబాన్ని నా కుటుంబం అనుకున్నాను కానీ ఈ కుటుంబంలో నేను పరాయి వ్యక్తినని అస్సలు అనుకోలేదురా అంటూ మహాలక్ష్మి కేశవ చూస్తున్నాడని కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైంది వదిన, ఏమైంది అని, ఏమైందిరా కన్నా, ఏం జరిగిందిరా కన్నా, కళ్ళలో నీళ్లు పెట్టుకుంటుంది ఏంటి అని అంటాడు. ఏమో వాడమ్మా, ఏమో నాకేం తెలుసు, ఏమో పార్క్ నుంచి వచ్చినప్పటి నుంచి వదిన అలాగే ఉంది, బాధపడుతూనే ఉంది, కళ్ళెంపటి నీళ్ళు కూడా పెట్టుకుంటుంది అని అంటుంటాడు కన్నా. ఏమైంది వీళ్ళందరికీ అని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి నాకు మంచితనం తప్ప ఏం లేదు, ఎందుకు పనికిరాను అంటూ మహాలక్ష్మి లోపలికి రావడంతో ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ డైలాగులని ఎక్కడో విన్నట్టున్నానే అని అనుకుంటూ ఉంటాడు కేశవ్. విన్నట్టుందా అన్నట్టుందా అంటారు. ఏంట్రా వాటర్ బాటిల్ ఏంటి నానా, డైలాగులు విన్నట్టు అనిపిస్తుందా? నువ్వు ఆ బుస్సుతో డైలాగులు వేస్తుంటే మేమందరం విన్నాము అని నారాయణ కాస్త చెప్పేసరికి ఎప్పుడు నానా, ఎప్పుడు విన్నారానా అనేసరికి ఈ పిల్లి బిద్దరగాడు నిన్ను చూశాడంట, నిన్ను చూపించి మమ్మల్ని అందరిని అక్కడ నిలబెట్టాడు. అప్పుడు నువ్వు అక్కడ మా గురించి ఎంత గొప్పగా చెప్పావో మాకు అర్థమైంది. చాలా గొప్పగా చెప్తున్నావు అమ్మాయికి మా గురించి. అప్పుడే నీ మీద కోపం వచ్చింది. పోనీలే ఆ అమ్మాయి ముందు నిన్ను అంటే బాగుండదనే ఉద్దేశంతో మేము సైలెంట్గా ఉన్నాం. ఏంట్రా మేము వేస్ట్ ఫెలోస్మా, మేము ఎందుకు పనికిరాని వాళ్ళమ్మా? ఇక అందరూ రౌండప్ చేసి కేశవాన్ని రౌండప్ చేసి మాట్లాడతారు. అలా ఏం లేదు, ఏదో స్లోలో చెప్పేశాను, ఇక సారీ అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఒకరి ముఖం చూసి నవ్వుకుంటూ ఉంటారు. నిజంగా ఇష్టపడుతున్నారా మీరు అనగానే అవును ఇష్టపడుతున్నాము అనగా మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలకు ఒప్పుకుంటారా, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అంట. మరి అదే నాకు అర్థం కావడం లేదు, కానీ ఆ పిచ్చిది మాత్రం నేనే లోకం అంటూ బ్రతుకుతుంది, నేను లేకపోతే లేను అని అంటుంది. అలా అంటే ఎలారా కేశవ, నువ్వే అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పాలి, లేదా వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఒప్పించే చేసుకుంటామన్నా కొంచెం టైం పట్టినా కూడా ఒప్పించే చేసుకుంటాం, లేచిపోయి మాత్రం చేసుకోము. మన కుటుంబానికి ఒక మచ్చ కూడా మాట కూడా తీసుకురానని కేశవ అంటూ లోపలికి వెళ్ళిపోతాడు.
ఇక వెళ్ళిపోయేసరికి ఏంటి పెద్ది ఏమవుతుంది ఏంటిదంతా, ఇప్పుడు కేశవశైలి ఇంతలా ఇష్టపడుతుంటే ఎలాగ మనం ఇలా పెళ్లి చేసేది అనగా, అదేనమ్మా మహాలక్ష్మి నాకు అర్థం కావడం లేదు, వాళ్ళ అమ్మ నాన్న గురించి ఏ రంగా మాట్లాడారో చూసావు కదా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇదే రకంగా ఆలోచిస్తూ ఉంటారు, మనం ఏం చేయాల్సిన పరిస్థితి కూడా తెలియడం లేదు. వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇది ఇలా ఉండగా బన్సీ కాస్త వెళ్ళి మనీషాను అడుగుతాడు నిలదీసి. అప్పుడు మనీష అంటుంది అది అది అంటూ మాట దాటేస్తూ ఉంటుంది. చెప్పమ్మా మనీష, నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పు, నేను చూసుకుంటాను. మాధవన్న లాంటి భర్త దొరికినందుకు నీకు అదృష్టం ఉండాలి. నీ అంత అదృష్టవంతురాలు ఎవరు కూడా ఉండరు. మాధవన్న చాలా మంచోడు. మాధవన్న అయితే వెనక ముందు కూడా ఆలోచించకుండా ఒప్పుకోవాలి. ఇక మాధవన్న అయితే వెనక ముందు కూడా ఆలోచించాను. ఇక ఒకరి మనసు ఒకరు తెలుసుకొని సంతోషంగా ఉంటే అంతకుమించి నాకు కావాల్సింది ఏముంది అనే ఉద్దేశంతో మంచిగా అడిగేసరికి అది అంటూ ఇష్టమే అని చెప్తుంది మనీష. చెప్పడంతో వెంటనే కన్నాకి ఫోన్ చేస్తాడు. మహాలక్ష్మి గారు ఉన్నారా అని. ఉన్నారు బన్సీ అన్న అని ఒక్క నిమిషం అంటూ మహాలక్ష్మి ఫోన్ ఇస్తారు. అమ్మ మహాలక్ష్మి గారు, నేను మనీషాను అడిగితే మనీషాకి మాధవన్ అంటే ఇష్టమని చెప్తుంది. మరి మాధవన్నను కూడా ఒక మాట అడిగితే వీళ్ళిద్దరిని కూడా పెళ్లి చేసేద్దాం కదా అని అంటాడు. సరే నేను ఒక్కసారి అడుగుతానని మహాలక్ష్మి అంటుంది. ఇక అందరూ కూడా అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత చక్రి కన్న వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనీష పెద్దిని ప్రేమిస్తుందని, పెద్ది కూడా మహాలక్ష్మిని ఇష్టపడుతుందా లేదా అని క్లారిటీ రావాలి. ఇప్పుడే నలుగురు మనుషులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నలుగురు వెయిట్ చేసేసరికి ఏంటి అందరూ ఇక్కడ ఉన్నారు అంటారు. మిమ్మల్ని అనేసరికి నన్ను ఏంటి అని అంటాడు పెద్ది. మిమ్మల్ని ఆ మనీష ప్రేమిస్తుందంట కదా అని చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావురా చెప్పు అనగానే అవును మనీష నిన్ను ప్రేమిస్తుందట, నువ్వు ఆ మనీషాను ప్రేమిస్తున్నావు కదన్నయ్య అని అంటారు. నిజం చెప్పన్నయ్య, నువ్వు నిజం చెప్పు, మనీషాను ప్రేమిస్తున్నావు అని అడగ్గా మీ ఇద్దరి కళ్ళల్లో ఆ విషయం చూశాను. నిన్ను ఆమె ప్రేమిస్తున్న విషయం నీకు తెలియదు, నువ్వు తనని ప్రేమిస్తున్న విషయం ఆమెకు తెలియదు, నీకు తెలియదు. ఇంకా ఈ విషయం కూడా తెలియకుండానే ఒకరికొకరి కోసం ప్రేమించుకుంటూ ఉన్నారు అని చెప్పంటారు. లేదురా అలాంటిది ఏం లేదురా, తను అనగానే లేదు అన్న చెప్పు, మనీష మిమ్మల్ని ఇష్టపడుతుంది అని అంటారు. ఇక అంటూ బన్సీ వస్తాడు. ఏంటి బన్సీ ఏంటి అనగానే అవునన్నా మనీష నిన్ను ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుంది, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నీ ఇష్టమని అంటుంది. నువ్వే చెప్పాలి అన్నా, నీలాంటి అబ్బాయి నా చెల్లెలకి భర్తగా దొరికితే అంతకు మించిన సంతోషం ఏముంటుంది. నేను నా చెల్లెల కోసం పెళ్లి చేయవలసిన బాధ్యత నాకుంది. ఆ దేవుడే వచ్చి నా చెల్లెల మెడలో తాళి కడతా అంటే అంతకు మించిన సంతోషం ఏముంటుంది నాకు, నా జీవితంలో మరొకటి ఉండదు అని అంటాడు. ఎందుకు మనిషి అంత పెద్ద గొప్పవాడిని చేస్తున్నావు, అంత గొప్ప మాటలు మాట్లాడుతున్నావు అన్నా, నీ గురించి నేను చూస్తున్నాను, మీ కుటుంబం గురించి కూడా నేను చూశాను. ఈ కుటుంబం ఎలాంటిదో, కుటుంబంలో మనుషులు ఎలాంటి వాళ్ళో అందరూ నాకు బాగా తెలుసు. ఎంత బాగా వీళ్ళు తెలిసిన తర్వాత ఇంత మంచి కుటుంబానికి నేను చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నా అని అంటారు. పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టించి మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి అన్న అంటారు. ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావన్నా, నీకే ఇచ్చి పెళ్లి చేయడం కోసమేనేమో, నా చెల్లికి కూడా ఎన్ని రోజులు నేను పెళ్లి చేయలేను. నీలాంటి వాడు నా చెల్లికి భర్తగా దొరికితే నా చెల్లి కంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. ఇక చెప్పడంతో చాలా సంతోషంగా సిగ్గుపడతాడు పెద్ది అంటూ అందరూ కలిసి నవ్వించేస్తారు ఇప్పుడు పెద్దిని. ఇంకా పంతులు గారిని పిలిపించండి. ఇక పంతులు గారిని పిలిపించేసరికి ఏంటి హడావిడి, పంతులు అందరూ వస్తున్నారు అనుకుంటూ బయట ఉండగానే ఏంటి మా ఇంట్లో మరొక పెళ్లి జరగబోతుంది అనేసరికి ఏంటి మరొక శుభకార్యమా,
మరి ఎవరి శుభకార్యం ఎవరు మళ్ళీ లేపుకొస్తారు? ఎందుకో పోవు, ఎవరు నీ పర్మిషన్ ఎవరికి కావాలనగానే ఇల్లు కోర్టులో ఉందంటే కోర్టులో ఉంటే పెళ్లి చేసుకోవద్దని ఎవరు రాయలేదు కదా. మా ఇష్టం, మా అన్నయ్యది పెళ్లి చేసుకుంటాం, నువ్వేం చేయాలనుకున్నావు చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో అని తయారు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. ఇక గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసరికి తయారైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు, ఎవరికి జరుగుతుంది? మరి మాధవ ఎవరినో అమ్మాయిని ఇష్టపడ్డాడట, ఆ అమ్మాయి పేరు మనీషా అంట, ముస్లిమ్స్ అమ్మాయి అట అని అంటారు. ఏంటి పోయి వాళ్ళని పెళ్లి చేసుకుంటారా అని అంటారు. అదే కదా నాకు అర్థం కాని విషయం అంటారు. ఇక రమణయ్య అయితే అంటాడు. అనేసరికి ఇప్పుడు ఏం చేద్దామన్నాగా వీళ్ళ ఇంట్లో ఇలానే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటామనేసరికి ఏం మాట్లాడుతున్నావు అమ్మా, పెళ్ళి జరగనిస్తామనుకుంటున్నావు, ఆ పెళ్ళి ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు అని తాయారు రమణయ్య ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ పెళ్లి పంతులు వచ్చాడు. మరి ఇద్దరి జాతకాలు కూడా బాగానే కలిసాయి, ఇద్దరు కూడా చాలా చక్కగా కలిసినట్టు ఉన్నారు. ఇక మరి డేటు కూడా ఫిక్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇక పంతులు గారు చెప్పడంతో సరేనని అమ్మ నీకు ఏం అభ్యంతరం లేదు కదా అనగా, మీ అన్నయ్యకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను మనిషితో ఒకసారి మాట్లాడాలి, మరి నేను మాట్లాడేది మనిషికేం అర్థం కాదు కదా, మరి నేను ఎలా మాట్లాడాలి మనిషితో అంటారు. ఇక అలా అంటుంటే ఇది మరి నేను మధ్యలో ఉండి చెప్పానా అన్న అంటారు. సరే పద మరి మాట్లాడాలి, నేను మనిషి అని అడగాలి అనుకుంటున్నాను, ఇక నువ్వు మధ్యలో ఉండి చెప్తే ఎలా కుదురుతుంది మరి అనగా, సరే అన్న నేను నీకు ఫోన్ చేస్తాను, అది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుగులో చెప్పు, నేను హిందీలో నీకు చెప్తాను, ఇప్పుడు నువ్వు అదే మాట మనిషాకు చెప్పు అనేసరికి సరేనని ఇక బన్సీ మధ్యలో ఉండి ఫోన్ కాల్ ద్వారా మనిషతో మాధవను మాట్లాడిస్తాడు. ఇక మనిష తనను మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది, ఎవరి బలవంతం మీద కాదనే విషయం క్లారిటీ వస్తుంది మాధవకి. ఇక క్లారిటీ వచ్చేసరికి సరే తను కూడా పెళ్ళికి సిద్ధమవుతాడు మాధవ. ఇక అందరూ కూడా ఫ్యామిలీలో చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇంట్లో మొత్తం హడావిడి, అరగంట పందిరేసి ఊర్లో వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలని చాలా సంతోషంగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో. ఇక మాధవ మనిష పెళ్లి చేయాలని ఇలా అందరూ మాట్లాడుకుంటారు. దానికి కావాల్సిన డబ్బులు కూడా సిద్ధం చేసుకుంటారు. ఎంత డబ్బు కావాలో అంత కావాలి అని అనగా, అంత డబ్బు ఎందుకురా, గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే సరిపోదా, అది కూడా పెళ్ళి కదా అనగసరికి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, ఏమంటున్నావు అన్నయ్య, గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఎలా జరుగుతుంది, ఈ ఇంట్లో జరగబోతున్న మొట్టమొదటి పెళ్ళి, చర్చి మహాలక్ష్మిదేమో రిసెప్షన్ మాత్రమే జరిగింది, ఇక్కడ పెళ్ళి జరగబోతుంది, పెళ్ళి అందరూ ఇంటి దగ్గర చక్కగా చేసుకుంటే బాగుంటుంది కదన్నయ్య అని ప్లీజ్ అనేసరికి, అంత డబ్బు ఖర్చు అని అంతేరా, అంతకు మించి ఏం లేదు, అయినా ఇప్పుడు మనం ఏం కొనాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా, అన్నీ మన ఇంట్లో ఉన్నవే, కావాలంటే చిన్న చిన్న వస్తువులు ఏదో ఒకటి చేద్దామని అనుకుంటారు. ఇక అందరూ అలా చెప్పడంతో ఇక మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేయండి, మీ సంతోషమే నా సంతోషం, మీరు ఎలా అనుకుంటే అలా కానివ్వండి అని మాధవ అనుకుంటాడు. ఇంకా మనిషాకి మాధవకు ఇక పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ చకచక జరుగుతూ ఉంటాయి. ఇక పెళ్లి కొడుకు కాబోతున్నాడని మహాలక్ష్మి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఇక పెళ్ళి తర్వాత నేను ఇక్కడ ఉంటే నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే నా సిచ్యువేషన్ ఏంటి అన్న ఉద్దేశానికి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కన్నీళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన మాధవ్ అయితే, ఏంటమ్మా మహాలక్ష్మి ఏం జరిగింది, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు, ఏమైందమ్మా అని అడుగుతాడు మహాలక్ష్మి. అలా ఏం లేదు పెద్ద అని అంటుంది మహాలక్ష్మి. లేదమ్మా నువ్వేదో దాస్తున్నావు, నువ్వు ఎందుకో బాధపడుతున్నావు, చెప్పమ్మా ఏమైంది, అసలు ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు చెప్పమ్మా మహాలక్ష్మి అనగా, అది కాదు పెద్ద, రేపు నీకు పెళ్ళి కాగానే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనేసరికి, ఏంటమ్మా అంత మాట అనేసావు, నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అనగానే, మరి ఇంటికి వచ్చిన వాళ్ళ నాకు ఈ కుటుంబంతో సంబంధం ఏంటి అని అడుగుతారు కదా పెద్ద,
అప్పుడైనా ఇంట్లో వాళ్ళకైనా నిజం చెప్పాలి కదా, బయట వాళ్ళకు చక్రి భార్యనే చెప్పొచ్చు. ఎంతో గర్వంగా నేను చెప్పుకుంటాను. ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి. అలా చెప్పను కదా అనేసరికి, సరేనమ్మా నీ ఇష్టం, కానీ నా పెళ్ళైన తర్వాత నువ్వు ఇంటి నుంచి వెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను. నిన్ను ఎవరు ప్రశ్నిస్తారు, ఎవరు ఏమంటారు, నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే మేమేం చూస్తూ ఊరుకుంటామా అని మాధవ మహాలక్ష్మితో అంటుంటాడు. అప్పుడు మహాలక్ష్మి సరే పెద్ది అని అంటుంది. ఇక అప్పుడు అందరు సంతోషంగా పెళ్లి పనులన్నీ దగ్గర పడడం, పెళ్లి రోజు కూడా రానే వస్తుంది. ఇక అందరూ కూడా పట్టుబట్టలు తీసుకొని సాంప్రదాయబద్ధకంగా ప్రతి ఒక్కరూ పెళ్లి మండపానికి కదిలి వెళ్తూ ఉంటారు. అలా చూస్తుంటే చూడముచ్చటగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అందరూ కూడా చాలా సంతోషంగా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును వేరు వేరు చోటు నుంచి చేసి ఇంటికి తీసుకొని వస్తారు. ఇక పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆకాశం అంతా పందిరి వేసి ఇంట్లో అంగరంగ వైభవంగా మాధవకి మనీషాకి పెళ్లి చేస్తారు. ఇక ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా సందడి చేస్తూ ఉంటారు. అలా సంతోషంతో చాలా హ్యాపీగా సందడి చేస్తూ ఉంటారు. ఇక మాధవన్న కూడా పెళ్ళి జరిగిపోతుంది. ఇన్ని రోజులు ఒంటరి జీవితాన్ని అనుభవించాడు. ఇప్పుడు ఇక ఒంటరి జీవితాన్ని అనుభవించే అవసరం లేదు. ఇక మాధవన్న ఇక సంతోషంగా ఉండవచ్చు. తన జీవితంలో కూడా ఒక భాగస్వామి వచ్చింది కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉండవచ్చు మాధవన్న అని మహాలక్ష్మి, కన్న, కేశవ, చక్రి అందరూ ఇలా అనుకుంటూ ఉంటారు మనసులో. ఇంకా ఇలా ఆలోచిస్తారు, పెద్దకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు. అందరం కలిసి ఇస్తే బాగుంటుంది అనగా ఏమిద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్లో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.